ఇలా తీసుకుని ఇలా చుట్టుకోవాలి. ఇలా ఒక ముడి వేసుకుని ఇంకో ముడి కూడా వేసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? ఇది కొంగు తీద్దాం. ఇది పైన వేసుకుందాం. ఇదేంటి రివర్స్ వచ్చేసింది నాకు? ఎలవే, లోపల ఒక్క తలికి కూర్చుందేమో. నువ్వు అలా తిట్టెత్తే ఎలా తెలు? సరిపోయింది. మీ గారమే దాన్ని ఇలా తయారు చేసింది. నన్ను కూడా మీలాగే గారం పెట్టమంటారా ఏంటి? పదండి, అది లోపల ఏం చేస్తుందో. 2 3 4 5 6 7. ఏంటి కొలతలేస్తున్నావు? ఈ గదిలో ఇంకో గది ఏమైనా కట్టేస్తున్నావా ఏంటి? ఏంటి సెటరా? నువ్వు చీర కట్టడం లేదు, ఆవిడ కడతాదో లేదో క్లారిటీ లేదు కదా. కాబట్టి నా ప్లాన్స్ నాకున్నాయి. నేను కొలతలు వేసుకుంటాను, ఇంకోటి వేసుకుంటాను. నీకెందుకు? నువ్వు వెళ్ళు. ఏమండి, ఏంటే చూసారా ఎలా మాట్లాడుతుందో? ఇందుకే దీనికి గారం పెట్టకూడదని చెప్పేది. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఎవరు ఆపలేరు. మాటలతో భయపెట్టి ఈ వరలక్ష్మిని ఎవరు ఆపలేరు. తిన్నగా కట్టుకోకపోతే జారిపోయే కుర్చీలని కూడా ఎవరు ఆపలేరు. చూసుకో మరి. చూస్తారేంటి? పదండి ఇంకా. అత్తయ్య, చీర తెచ్చుకోమన్నావు కదా, తెస్తున్నాను. దిగక్క. ఇదేనారా అడ్రస్? రోడ్డు నెంబరు, ఇంటి నెంబర్ తో సహా ఇదే అక్క. అవునక్క, ఇల్లు ఎవరిదక్క? ఇందాక నుంచి అడుగుతుంటే ఓ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. మీ బావగారు అకౌంట్ ఉందే, ఆ బ్యాంకు మేనేజర్ ఇల్లురా. అయితే మనం ఎందుకు వచ్చాం? అవన్నీ ఇక్కడే తెలుసుకోవాలా? లోపలికి వచ్చి తెలుసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం, లోపలే తెలుసుకుందాం. రేయ్, ఏంటక్క? ఆ కళ్ళద్దాలు తీసి తగలడు. పద. రా. నేను కళ్ళడు పెట్టుకుంటే తెగానేస్తానని నీ కుళ్ళు. రండమ్మా. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. ఫోన్ చేసి అర్జెంట్ అన్నారు. ఇంతకీ ఎవరు మీరు? నా పేరు ఛాయాదేవి. సూర్యకాంతం ట్రావెల్స్ ఓనర్ మురళీధర్ గారి భార్యనండి. ఓ, మురళీధర్ గారా? అవునండి. ఆయనకేదో అవసరం వచ్చి లోన్కి అప్లై చేస్తే మీరు హోల్డ్లో పెట్టారంట. ఆయనకు ఆ లోన్ చాలా అవసరం అండి. కరెక్టే అమ్మా, డబ్బు అవసరం లేనిది ఎవరికి? కానీ షూరిటీ లేకుండా ఇవ్వడం కుదరదు కదా. మాకు ఉద్యోగం ఇంపార్టెంటే కదా. షూరిటీకి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చానండి. షూరిటీ నేనిస్తాను. మరి ఇవి ఉండగా ఇంకా ప్రాబ్లం ఏంటమ్మా? ఇద్దరు కలిసి వాళ్ళ బ్యాంకుకు రండి. లేదు సార్, నేను ఆయనతో కలిసి రావడం కుదరదు. నేను షూరిటీ సంతకం పెట్టానన్నట్టు ఆయనకి తెలియనివ్వొద్దు. అదేంటండి, ఇలా సీక్రెట్గా చేయడం కుదరదు కదా. సార్, మీరనుకుంటే అవుతుందని నాకు తెలుసు సార్. దయచేసి ఈ లోన్ శాంక్షన్ చేయండి సార్. అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి. అత్తయ్య, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు?
కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు కళ్యాణి హాయ్ అత్తయ్య. మై క్రష్ భగవంతుడా ఎలా కర్ణించేసావా నువ్వు సూపర్. అమ్మా ఎలా ఉన్నారు? నేను బాగున్నాను కళ్యాణి. మీరెప్పుడు బాగుంటారు అత్తయ్య. ఏంటి పెళ్ళైపోయిందా? అయిపోయిందిగా. డెస్టినేషన్ వెడ్డింగ్ హా? రాజమండ్రి గోదావరి లంకలో. ఓ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. అమ్మా కళ్యాణి, ఈవిడ నీకు తెలుసా? తెలియడం ఏంటి నాన్న, చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎవరమ్మా? కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఓనర్. పేరు ఛాయాదేవి. మా అత్తయ్య. ఓ మీరేనా? అవునండి. నిలబడి మాట్లాడతారేంటండి? కూర్చోండి కూర్చోండి. అత్తయ్య కూర్చోండి. ఆ, కూర్చోండమ్మా కూర్చోండి. కూర్చోరా. బాబు దుర్యోధన, నువ్వు కూడా కూర్చోవయ్యా. మీ గురించి తలుచుకొని రోజే ఉండదంటే నమ్మండి వదిన గారు. దీని యాటిట్యూడ్కి అసలు పెళ్ళవుతుందా అయినా నిలబడుతుందా అని తెగ భయపడేవాళ్ళం. అవునండి, మీ సెంటర్లో జాయిన్ అవ్వకముందు 10 సంబంధాలు వచ్చిపోయాయి. కోర్సు అయ్యాక మొదటి సంబంధమే ఓకే అయింది. మా అత్తయ్య మజాక తెలియని విషయాల్ని చెవి మెలితిప్పి మరీ నేర్పించారు. అప్పుడే భర్త మీద అత్తారింటి మీద నాకున్న ఒపీనియన్ మార్చుకున్నాను. అత్తయ్య, మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. చాలా సంతోషం తల్లి. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? అది ఒక లోన్ గురించి. అయితే మీ పని అయిపోయినట్టే. ఏమంటారు డాడ్? అంతే కదమ్మా మరి. చెల్లెమ్మా మీరేం వరి అవ్వద్దు. సీక్రెట్గా మీరు సంతకం పెట్టండి. సక్సెస్ఫుల్గా నేను అప్రూవ్ చేస్తాను. చాలా పెద్ద మేలు చేసినట్టు అవుతుంది. ఊరుకోండత్తయ్య, మీరు ఒప్పుకోవాలే కానీ పూల పళ్ళకి ఎక్కించి మరీ తిప్పేయము. అవును, ఏంటి సీక్రెట్ అంటున్నారు? ఇంకా మావయ్య మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టలేదా? ఏం పర్వాలేదత్తయ్య, కొంతమంది కొన్ని విషయాల్లో లేట్ అవుతూ ఉంటారు. ఆహా, నేను నేర్పించింది నువ్వు మళ్ళీ నాకే నేర్పిస్తున్నావా? గురువును మించిన శిష్యురాలు అయిపోయావన్నమాట. చాలా సంతోషం అమ్మా. మా ఆయన సంగతి సరే కానీ మీ ఆయన ఎప్పుడు కల్పిస్తున్నావు? ఎక్కడైనా ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా షాపింగ్ కోసం సంపాదించొద్దేంటి? ఆహా, కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా వేదన కాదలు సరేనండి, ఇక నేను బయలుదేరతాను. మా తమ్ముడికేదో చిన్న పని గుర్తుకొచ్చినట్టుంది. అలా ఎలా పంపిస్తామండి? ఒక్క నిమిషం ఆగండి. ఆ, సరే. దీర్ఘ సుమంగళి భవ అమ్మా. మీ ఆశీర్వాదం చాలా గొప్పదత్తయ్యా. భలేదానివే తల్లి.
ఉంటానండి. మంచిదమ్మా. ఉంటానమ్మా. అలాగే అత్తయ్య. రై తమ్ముడు ఇలా రా. బయట ఎవరూ లేరా, గట్టిగా ఏడ్చేసేయ్. అంత గట్టిగా బావురు మనకరా, లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. పెళ్ళైపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ఇక్కడ అసలు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. సర్లేరా, ఏం చేస్తాం, కొన్ని బతుకులు అంతే. నువ్వు మాత్రం అంత హ్యాపీగా మాట్లాడుతున్నావు. ఛై, నన్ను చూసి ఏడవకురా, కావాలంటే సంతోషాన్ని పంచుకో. ఇదిగో వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నడు బయలుదేరదాం. ఆ. మిగిలిన ఏడుపు కార్లో ఏడుద్దు గాని. మేలుకుంటా. పిచ్చోడా ఎక్కువ. అబ్బా, ఇంకా నేను వినలేను బాబోయ్. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రవ్వడాలి. వావ్, పైతాని కదా, చాలా బాగుంది. కొడి ఏంటి పైతానియా? పైతాన్ అంటే కొండ చిలువ. అంటే కొండ చిలువ చర్మంతో చేస్తారా ఈ చీరని? అయ్యి బాబు, ఈ పిల్ల మొదలెట్టేసింది. గిన్ని మాటలు మాట్లాడతావు, నీకు చీరల గురించి తెలియదా? అన్నీ తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం? మెమరీ వేస్ట్ అయిపోతుంది కదక్కా. ఆగమ్మాయి, వస్తున్నాను. ఏంటమ్మా, ఆడపిల్ల పోయుండి చీరల గురించి తెలుసుకుంటే మెమరీ వేస్ట్ అయిపోతుందంటావా? నన్ను అడుగు చూడు, మొత్తం చీరల గురించి చెప్పేస్తాను. అవునా? ఆ ఏది మేమేమేం చీరలు తెచ్చుకున్నామో చెప్పండి. గర్ల్స్, మీ చీరలన్నిటినీ ఒక్కసారి షో చేయండి. ఆహా, ఓహో. ఆ, ఇది ఏ చీర చెప్పనా? టిష్యూ చీర. రైట్. ఇది కంచి పట్టు చీర. రైట్. అవునండి. ఇది వాయల్ చీర, ఇది కాటన్ చీర. ఇది సెమీ కాటన్, ఇది జరీ, ఇది ఫ్యాన్సీ, నీకు బాగుంటుందా? ఇది బెనారస్, ఇది సిల్క్ మిక్స్డ్ చీర. ఐ నో. ఇది ట్రాన్స్పరెంట్. ఇది సంబల్పూర్ పట్టు చీర. నీ పర్సనాలిటీకి ఇదేం సెట్ అవుద్దా? నీకు పట్టు చీరల పనికి రావమ్మో. హే, ఇది బాందిని చీర. ఇది నారాయణపేట్, ఇది కాజీపేట్, ఇది చేత్తో పట్టు. రైట్, అంటే చేనేత పట్టు అన్నమాట. దిస్ ఈజ్ సీఫాన్ చీర. రైట్. హాజీ, హే, ఇది పైథాన్. రైట్. ఇది హలో, చీరల గురించి నీకు తెలియపోయినా మంచి చీర తెచ్చుకున్నావే. దిస్ ఇస్ జార్జెట్. రైట్. అయ్యో బాబోయ్, అవునండి. ఇన్ని రకాల చీరల గురించి మీకెలా తెలుసండి? ఒకటా రెండా, 5 ఏళ్లగా ఈ సెంటర్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నా. ఎంతో మంది అమ్మాయిల్ని చూశాను, వాళ్ళు తెచ్చిన చీరల్ని చూశాను. ఆ మాత్రం గ్యాస్ చేయలేదేంటి? నాకింత రెస్పెక్ట్ అవసరం లేదు. అక్క, నువ్వు ఎక్కడే ఉన్నావా? అయిపోయిందా నీ మీటర్? మీటర్ ఏంటి అక్క? శారీస్ గురించి సీరియస్ గా మాట్లాడుతున్నావు కదా. అదా, మాకున్న నాలెడ్జ్ ని వీళ్లకు దారబోస్తున్నాను. సరే అయితే నేను కాసేపు ఆగొస్తానులే. వద్దక, నువ్వెందుకు వెళ్తా? నెక్స్ట్ ఏంటో చూడు. అయితే నువ్వు పక్కకెళ్ళు. యా? ఆడపిల్లలు చీరల గురించి మాట్లాడుకుంటుంటే మగ పురుగువి నువ్వెందుకురా ఇక్కడ? పక్కకెళ్ళి కూర్చోపో. ఓకే, ఐ వాంట్ రెస్పెక్ట్. అత్తయ్య గారు, ఆ? ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఈ దుర్యోధన్ కాస్త తింగరోడు కదా. ఈ తింగరత కూడా నన్ను తింగరడట్టుందా?
అవునమ్మా, వాడి తింగర్తనం గురించి నువ్వే చెప్పాలి. అత్తమ్మ మల్టీ టాస్కింగ్ గురించి చెప్తా అన్నావు కదా, ఏందది? వస్తున్నా అక్కడికే వస్తున్నా. మల్టీ టాస్కింగ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఎందుకు తెలియదండి బాబు, ఒకేసారి 2-3 పనులు కలిపి చేసేయడం. మా అమ్మ అయితే 4-5 చేసేయగలదు తెలుసా? ఇంట్లో అందరు అమ్మలు అంతేనమ్మా. చాలా పద్ధతిగా పొరపాటు జరగకుండా 4-5 పనులు ఒకేసారి చేసేయగలరు. మరి అలాంటి ఛాలెంజ్ మీకు ఎదురైనప్పుడు మీరెలా చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఏమున్నదత్తా, ఆఫీస్లో ఇవన్నీ అలవాటైనవే. గట్ల కాదు నందిని, సిస్టమ్ ముందు కూర్చొని 2-3 విండోస్ ఓపెన్ చేసి కీబోర్డు నొక్కుడు కాదు మల్టీ టాస్కింగ్ అంటే. అదొక టాలెంట్. అత్తమ్మ చెప్తుంది కదా, జరా ఈను. నేను మీ ఆఫీస్ పనిని తక్కువ చేసి చూడను, కానీ అది మీకు అలవాటైనట్టే ఇంట్లో పనులు కూడా అలవాటవ్వాలి. కాబోయే కోడళ్ళు కదా, కొత్త సినిమాకి రివ్యూ ఇచ్చినట్టు మీ కోడళ్ల గిరికి కూడా రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉంటారు చుట్టాలు బంధువులు. అందుకే ముందు సింపుల్ గా మొదలు పెడదాం. ఓకే అత్త, చెప్పురి, మాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈవిడ గారికి అంతా కంగారే. హా, ఇప్పుడు మీ అందరికీ 15 నిమిషాలు టైం ఇస్తాను. ఈ 15 నిమిషాల్లోనే అందంగా చీర కట్టుకుని మీరు షాపింగ్ చెయ్యాలనుకున్న ఒక చిన్న వస్తువుని ఆన్లైన్లో ఆర్డర్ చేసి భార్యాభర్తల గురించి ఒక 4-5 లైన్లు అదిగో ఆ పుస్తకాల్లో రాయాలి. ఇది 15 నిమిషాల్లో ఇంత కాంప్లికేటెడ్ పనులా? నాకైతే ఇంకో 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం కావాలి అత్తయ్య గారు. అలా కుదరదు కోడలు గారు. అత్తమ్మా, నేనైతే రెడీ. నువ్వు ఆగక్క, అన్నింటికి రెడీ రెడీ అంటావు. దేన్నైనా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు ఈ రాధిక డిఎన్ఏలోనే ఉంది. చాలు చాలు, అయితే రెడీయా మీరందరూ? 1, 2, 3. పాడు జీవితము యవ్వనము 3 నాళ్ళ ముచ్చట. 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఏంటండి మోనికా, మీకు చీర కట్టుకోవడం వచ్చా? ముझे आता है. అదృష్టవంతురాలివి. ఈ వెజిటేరియన్ మోనికకి చీర కట్టుకోవటం వచ్చో రాదో. అయినా నేనెందుకు తన గురించి ఎంత ఆరాటపడుతున్నాను? కొంప తీసి ఇది ఇది दुर्योधन जी, హాజీ. कैसा है? కళ్ళు చెదిరిపోతున్నాయి. హాయ్. अच्छा. इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया, महबूब का साया, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. ఎరా కుదురుగా
కూర్చోమంటే ఏం చేస్తున్నావు? ఆ, కలలు కంటున్నావా? అదే అదేం లేదక్క. నేను కలల గంటం మానే చాలా కాలం అయింది కదా. ఈ సెంటర్ ఇంకా ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. హ్మ్, సిటీలో ఇంకో 2-3 బ్రాంచులు పెడితే ఎలా ఉంటుందంట? ఓహో, ఆ ఆలోచన నాకు రాలేదనుకుంటున్నావా? ఆహా, అంటే వస్తే షేర్ చేసుకునేదానివి కదా. హ్మ్, అవునరా. కానీ మనం లేకుండా బ్రాంచులు పెట్టి కమర్షియల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆడపిల్లల జీవితాలు కదరా, అజాగ్రత్తగా ఉండకూడదు. నిజం అక్క, తుమ్ సచ్చిపోలా. ఈ హిందీ ఎక్కడిదిరా? నేర్చుకుంటున్నానక్క. భాష తెలిస్తే భావ ప్రకటన బాగుంటుందని. హ్మ్, పులిహోర కలపడానికి బాగుంటుందని చెప్పు. ఆహా, అవే అదేం లేదక్క. అక్కో, నీ కోడళ్ళు వచ్చేస్తున్నారు. ఇంతకీ మేరా హీరోయిన్ కిదర్ హై? ఏంటిది ఇలా ఉంది? ये रेडीमेड साड़ी है। ఏంటి రెడీమేడ్ చీరనా? ఇలాంటి చీరలు కూడా ఉంటాయా? నీకు తెలీదా వరలక్ష్మి? మా అమ్మ తెలియనివ్వలేదులే. हो गया। ఏంటి నిమిషంలో అయిపోయింది? ये बोलता है स्मार्ट वर्क। అమ్మా, రెడీమేడ్ దోసపిండి మార్కెట్లో దొరుకుతుంటే నాతో రుబ్బు రోల్లో రుబ్బిస్తావా? ఛీ! భార్యాభర్తల బంధం అంటేనండి తాడు బొంగరం లాంటిదండి. తాడు బొంగరం లేని నాకు కూడా చాలా చిరాగ్గా అనిపించింది ఈ కాన్సెప్ట్. రాధిక, నువ్వేం రాసావు? ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు అర్థమయ్యేలా నడుచుకునేదే భార్యాభర్తల బంధం. తమ్ముడు, ఒరే తమ్ముడు, అక్క నువ్వు రావద్దు. తమ్ముడు, అక్క పదరా, పద బయటికి. అక్క